టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. 90s యూత్ 90s కిడ్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఎన్నో మధుర జ్ఞాపకాలు. అప్పటి ప్రేమ, స్నేహం, పాటలు ఇవన్నీ ఎప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ కాలం ప్రేమకు ఓ ప్రత్యేకమైన అందం ఉండేది. ఇప్పటిలా చాట్స్, వీడియో కాల్స్ కాదు, చేతితో రాసిన లెటర్లు, ఎదురు చూపులే ఉండేవి. అలాంటి రోజుల్లో ప్రేమికుల మనసును గెలిచిన ఓ సినిమా పాట 3 దశాబ్దాలుగా గడిచినా ఇప్పటికీ అదే క్రేజ్ తో వినిపిస్తుంది. ఇంతకీ ఆ పాట ఏది, ఏ సినిమాలో వచ్చింది, ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. అలాగే అనేక పాటలు సైతం శ్రోతల మనసులు దోచుకున్నాయి. అలాంటి పాటలలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. ఆ పాట విడుదలై 30 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. డైరెక్టర్ శంకర్ ప్రభుదేవ హీరోగా నటించిన ప్రేమికుడి సినిమాలోనిది. 1994లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో నగ్మా హీరోయిన్ గా నటించారు. వడివేలు హాస్య నటుడిగా కనిపించగా హీరో తండ్రిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలోని పాటలన్నీ విజయవంతమయ్యాయి. అంతేకాకుండా పాటలన్నీ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ ప్రేమికుడు సినిమాలో ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే అంటూ సాగే మెలోడీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ అభిమానుల ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఈ పాటకు వైరాముత్తు సాహిత్యం అందించారు. ఉన్నికృష్ణన్ హృదయమైన గాత్రం ఈ పాటకు మరింత జీవం పోసింది. విరహం, వియోగం, ప్రేమ భావాలను చాలా సరళమైన పదాలతో వ్యక్తపరుస్తూ ఈ పాట విడుదలైన రోజు నుంచే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాట కలిగించే వర్ణాతీతమైన గాఢమైన భావన తరతరాల వారిని ఆస్వాదించేలా చేస్తుంది. ఇక డిజిటల్ యుగంలో కూడా ఈ పాటకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. అలాగే ప్రేమికుడి మూవీలోని ఈ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్లలో లక్షలాది మంది అభిమానులు వింటూనే ఉన్నారు. ఇప్పటికీ అందరి గొంతులలో ఈ పాట వినిపిస్తూనే ఉంది. వీక్షణలు నిరీక్షణలు అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా లేక నరకమా ఏవిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, ఓ చెనియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే వంటి చరణాలు వైరముత్తు ప్రేమ కోసం తన ఆరాటాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికీ ఈ పాట అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇక చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తున్నారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది, కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన చాలా రోజుల తర్వాత కూడా చర్చల్లోనే ఉంటాయి. అలాంటి ఓ సినిమా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2025 థియేటర్లలో విడుదలై ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఆ మూవీని పిల్లలతో చూడొద్దని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది, అందుకు కారణమేంటి? హ్యావ్ లుక్. ఇండస్ట్రీలో థియేటర్స్ లో నాగబంధం, రావు బహదూర్, లెనిన్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలు భారీ హిట్స్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపింది. ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సినిమా ఓ డిఫరెంట్ జోనర్ మూవీ. డార్క్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కింది. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాధిక ఆప్టే నటించిన సిస్టర్ మిడ్ నైట్. ఈ సినిమాకు కరణ్ కాందాహరి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో అశోక్ పాఠక్, ఛాయా కదం, స్మితా తాంబే వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సిస్టర్ మిడ్ నైట్ సినిమా థియేటర్స్ లో విడుదలైన 2 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ మొత్తం ఉమా అంటే హీరోయిన్ రాధిక ఆప్టే అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహంతో గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఉమా. ఈ భార్యాభర్తలు ముంబైలోని ఒక స్లమ్ లో కాపురం పెడతారు.
అయితే ఈ వివాహం ఉమాకు ఇష్టం లేకపోవడంతో ఆమె తన భర్తతో సరిగ్గా కలవలేకపోతుంది. గోపాల్ ఒక ఇంట్రోవర్ట్ కావడంతో వారి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అయితే ఉమా కోరికలు అణుచుకోలేక భర్తతో కలవలేక మానసికంగా ఇబ్బంది పడుతుంది. చివరకు బలవంతంగా భర్తతో కలుస్తుంది. కానీ ఉదయాన్నే అతను చనిపోయి ఉంటాడు. దాంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు అతను ఎలా చనిపోయాడు, తర్వాత ఉమా ఏం చేసింది అన్నది సినిమాలోనే చూడాలి. ఇక ఈ సిస్టర్ మిడ్ నైట్ మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. రాధిక ఆప్టే తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఇక బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. ఈ మూవీలో ఉమా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఆమె ఒంటరి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. రాధిక ఆప్టే ఈ బోల్డ్ పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాను ఒంటి చేత్తో నడిపించిందని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఆమె ఒక స్లమ్ మహిళగా చూపించిన డెప్త్, ఎమోషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించినప్పటికీ సరైన పబ్లిసిటీ లేకపోవడంతో పెద్దగా ప్రేక్షకులకు చేరలేదనే విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ స్టార్ హీరో. ఇప్పుడు ఆయన ఓ పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ హీరో అండ్ డైరెక్టర్ ఎవరు, ఆ మూవీ అప్డేట్ ఏంటి చూసేద్దాం పదండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం RC-17 పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రతి చిన్న విషయం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సంచలన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. సుకుమార్ సినిమాల్లో కేవలం హీరో, హీరోయిన్లు మాత్రమే కాకుండా కథాగమనాన్ని మలుపు తిప్పే సహాయ పాత్రలు కూడా చాలా బలంగా గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలో RC-17 కోసం నయనతారకు ఒక పవర్ఫుల్ పాత్రను ఆయన డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె హీరోయిన్ గా కాకుండా కథకు వెన్నుముకగా నిలిచే పాత్రను పోషించనున్నారని సమాచారం. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న నయన్ ఎంట్రీతో ఈ RC-17 సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా ఆమె నటిస్తే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇటీవలే సుకుమార్ ఈ సినిమా ఫైనల్ నెరేషన్ ను రామ్ చరణ్ కు వినిపించగా ఆయన కథ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇక స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దేందుకు సుకుమార్ తన రచయితల బృందంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక RC-17 కథలోని భావోద్వేగాలు, పాత్రల మధ్య సంబంధాలను మరింత బలంగా తీర్చిదిద్దే పనిలో సుకుమార్ నిమగ్నమైనట్లు టాక్. అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగితే ఈ ఏడాది అక్టోబర్లో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవలే పెద్ద చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మొత్తం మీద రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, దానికి నయనతార లాంటి స్టార్ యాక్టర్ తోడవుతున్నారనే వార్తలు మెగా అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోల ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవారు. ఇప్పుడు గ్యాప్ తీసుకుని ఒకేసారి 3-4 ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్ట్రాటజీ వెనుక కారణం ఏంటి? ఇలా ప్లాన్ చేస్తున్న యంగ్ హీరోలు ఎవరు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. టాలీవుడ్ యంగ్ హీరోస్ నిఖిల్, సిద్ధార్థ్, తేజ సజ్జా వంటి వారు ఓ పద్ధతిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు షూటింగ్ పనులు పూర్తి చేసుకుని తమ ప్రాజెక్టులను సిద్ధం చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యేలా షెడ్యూల్స్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రమోషన్లకు తగినంత సమయం దొరకడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ఓ రకమైన హై ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యూహం ద్వారా థియేటర్ల వద్ద క్రేజ్ ను నిలకడగా ఉంచుకోవడంలో
సఫలీకృతులవుతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. విరామం అనంతరం తదుపరి చిత్రాలను చాలా వేగంగా ప్లాన్ చేసి బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇది అభిమానులకు నిరాశ కలిగించకుండా వారు ఆశించే ఎంటర్టైన్మెంట్ అందించడానికి తోడ్పడుతుంది. ఇక కెరీర్ లో గ్యాప్ రావడం అనేది రిస్క్ అని భావించి దానిని అధిగమించడానికి మల్టిపుల్ ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ మార్గంగా ఎంచుకోవడం యంగ్ హీరోల ఫిలాసఫీగా మారింది. అయితే ఈ పద్ధతిలో రిస్క్ కూడా లేకపోలేదు. ఒకేసారి 3-4 సినిమాలను సమాంతరంగా చేయడం వల్ల కథల ఎంపికలో క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పుడు ప్రతి సినిమాకి ప్రత్యేక శ్రద్ధ చూపడం హీరోలకు కష్టతరమవుతుంది. అయినా సరే పోటీ ప్రపంచంలో వేగంగా సినిమాలు చేయడమే తనదైన ముద్రను వేయడానికి కీలకమని భావిస్తున్నారు. ఇక ఈ వ్యూహానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న వేగవంతమైన మార్పులే. సోషల్ మీడియా పెరిగిన తర్వాత హీరో సినిమా వచ్చి చాలా రోజులైతే ప్రేక్షకులు ఆ హీరో గురించి చర్చించడం తగ్గిస్తున్నారు. అందుకే కంటిన్యూటీని మెయింటైన్ చేయడం కోసం యంగ్ హీరోలు పని వేగాన్ని పెంచక తప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అదే విధంగా నిర్మాతలు కూడా ఈ ప్లాన్ కు అనుకూలంగానే స్పందిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే హీరోల ఫాలోయింగ్ కు క్యాచ్ చేసుకోవడానికి ఇది సులువైన మార్గం. యంగ్ హీరోల వినూత్న గ్యాప్ ప్లాన్ కెరీర్ గ్రాఫ్ ను ఆఫ్వర్డ్ డైరెక్షన్ లో ఉంచేందుకు చేస్తున్న ఓ ప్రయత్నం. ఇక విజయాలు వస్తే ఈ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తోంది. కానీ పరాజయాలు ఎదురైతే ఒకేసారి వరుస సినిమాలు రావడం వల్ల నెగటివిటీ కూడా అంతే వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఏదేమైనా టాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయించే ఈ యువ కెరటాలు నిఖిల్, విజయ్ దేవరకొండ, తేజ సజ్జా ఇలాగే ఇంకా కొంతమంది యంగర్స్ ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ప్రశంసనీయం. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.